డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరు కానున్నారు. ఫోటోల మార్ఫింగ్ కేసులో ఆర్జీవీపై ఒంగోలు రూరల్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ ఒంగోలు పోలీసుల ఎదుట వర్మ విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు ఆర్జీవీ హాజరు కానున్నారు. ఇక ఫోటోల మార్పింగ్ కేసులో ఆర్జీవీపై ఒంగోలు రూరల్ పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ ఒంగోలు పోలీసుల ఎదుట వర్మ విచారణకు హాజరు కానున్నారు. కోవరల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు నాయుడు తెలుసుకుందాం. వెంకట్రావు, ఈ రోజు పోలీసుల ఎదుట హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది ఆర్జీవీ. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, సీఎం చంద్రబాబు అలాగే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలను ఎక్స్ లో మార్ఫింగ్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకి హాజరు కానున్నారు. మరికొన్ని గంటల్లోనే రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరవుతారని చెప్పని పోలీసులకు సమాచారం ఉంది. రూరల్ సిఐ శ్రీకాంత్ ఈ కేసు విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన రామ్ గోపాల్ వర్మని విచారించబోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ఫోటోలను రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే అదే నెలలో విచారణకు రావాలని 2 సార్లు రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులు ఇచ్చినా గానీ ఆయన స్పందించలేదు. అయితే రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరు కాకపోవడంపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు నవంబర్ 25న ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లడంతో రామ్ గోపాల్ వర్మ అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కోర్టులో రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో మరోసారి రామ్ గోపాల్ వర్మని విచారణకు పిలిచారు. ఈ నెల 4వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ రామ్ గోపాల్ వర్మ 7వ తేదీ విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు అయితే అవకాశం కల్పించారు. ఈ రోజు విచారణకు కూడా వస్తున్నట్టుగా రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయాన్నే రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే 2 రెవెన్యూ అధికారుల సమక్షంలో రామ్ గోపాల్ వర్మని విచారించేందుకు పోలీస్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఏదైతే వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతల పైన నేతలను కించపరుస్తూ పోస్టింగ్లు ఎందుకు చేశారు, అలాగే ఫైబర్ నెట్ నుంచి వ్యూహం సినిమాకి దాదాపు 2 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు లావాదేవీలు ఎందుకు జరిపారు, ఎవరు దీని వెనక ఉన్నారన్న కోణంలోనే ఈ రోజు రామ్ గోపాల్ వర్మని విచారించే అవకాశం ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.